సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వేసిన పిటిషన్ ని కొట్టేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని వ్యాఖ్యానించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. కేసు డిస్మిస్ చేశాక బీజేపీ తరఫున న్యాయవాది పొడిగించే ప్రయత్నం చేయడంపై కూడా అసహనం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్. 10 లక్షలు జరిమానా విధిస్తామని బీజేపీ తరఫు న్యాయవాదిని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వేసిన పిటిషన్ ని కొట్టేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని సూచించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాయని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేసింది.